నెల 15 రోజుల కాలం పోయింది వర్షాలు పడక. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే కాలం మంచిగా అయింది. ప్లస్ నీళ్లు లేకున్నా కానీ కాళేశ్వరం నీళ్ళు కానీ వరదకాల నీళ్ళు కానీ వచ్చి చెరువులు నింపడం కానీ ప్రతి ఒక్కటి జరిగింది. ఇప్పుడు ఉన్న నీళ్ళు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అది లేదు. ఏమనంటే నీళ్లు లేవదండి, నీళ్ళు ఏమో సముద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లు విడుదల చేస్తే రైతులకు అనేది ఇప్పటికీ నెల మీద 10 రోజులు అవుతుంది నార్గిట్ల పోసి దుందామంటే నీళ్లు లేవు, వర్షాలు లేవు. రైతుల పరిస్థితి దీనస్థితి ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే కాళేశ్వరం నీళ్లు కానీ వరద కాలువ ద్వారా మాకు అందించడం జరిగితే రైతులు మేము సాగు చేసుకొని వరి పంట కానీ మిగతా పంటలు కానీ చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినస్తుంది. ఈ పండించిన పంట కూడా కొనుగోలు లేదు, పంట వండడానికి కూడా లేదు, నీళ్లు లేవు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పంటలు మంచిగా ఉన్నాయి, వడ్లు కొనడం కానీ ఏది కొనడం కానీ దేనికైనా ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి సమస్యలను కొంచెం క్లియర్ చేసి ఈ వాటర్ ఇస్తే రైతులకు తగిన మేలు చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాను. నాకు 5 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాల పత్తి ఉంది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక నార్లు ముదిరిపోతున్నాయి. మరి మహారాష్ట్రలో వానబడి గోదావరి నీళ్ళు అన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. లక్షల కూజెక్ల నీళ్ళు బయటకు వెళ్ళిపోతున్నాయి. వీటిలో కొద్దిగా ఆగబట్టి కొద్దిగా రైతులకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే 2 నెల 15 రోజుల నార్లు అయినాయి, అవి ముదిరిపోతున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మనకు రైతులకు నీళ్ళు ఇచ్చి కొద్దిగా రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా రైతు బంధు కానీ అవి కొన్ని సార్లు కట్ అయినాయి. మీరు అన్న ప్రకారంగా 7,500 వేయలేదు, 6,000 ఎత్తురు. సరే 6,000 అవుతారు, ఎంతో కొంత 6,000 కొద్ది సమయానికి ఇయ్యిర్రి. తర్వాత ఈ చెరువులు నీళ్లు నింపుర్రి. మిడ్ మానేర్లో నీళ్ళు ఉండే, పట్టాలు నీళ్ళు ఉండే మొన్నటిదాకా మొత్తం తీసేసారు. ఆ మిడ్ మానేర్లో నీళ్ళు ఉంటే మాకు కూడా కొన్ని మనిషికో ఎకరన్నర మాకు. ఇప్పుడు మిడ్ మానేరు నీళ్ళు లేవు, నారులు ముదిరిపోతున్నాయి. మళ్ళీ సన్నపడ్లు దానికి ఒక్కొక్క బస్తకు 800 నుంచి 1,050, 1,200 దాకా పెట్టి కచ్చుకొని పోసుకున్నాం. ఒక రైతు ఎకరానికి 2 బస్తాలు పోయాలంటే ఆ రైతుకు 2,000 ఖర్చు ఆల్రెడీ అయిపోయాయి. ఇప్పుడు దుందామంటే నీళ్ళు లేకపోయాయి. ఈ విధంగా దున్నిన పొలాలు ఎండిపోతున్నాయి. మరి పరిస్థితి ఎందుకంటే రేవంత్ సర్కార్కు దయచేసి ఆ నీళ్ళు ఆగబట్టి ఆ నీళ్ళని తీసుకొచ్చి ఈ చెర్లని నింపాలని కోరుతున్నా. మళ్ళీ ఒకటి యూరియా బస్తాలు యాపులు అంటుర్రు. ఆ యాపు కొడితే నా దగ్గర లేవు, ఉన్నగానే నేను ఇయ్యా. ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఏ సైడ్ దగ్గర కొంటున్నావు ఆ సైడ్ దగ్గర తీసుకుపో అని చెప్పి సేట్లు అంటున్నావు. ఆల్రెడీ నేను ఇక్కడ మన రైతు వేదికల మేడంకు కంప్లైంట్ చేసిన నీడు వేసేటప్పుడు. అట్లాంటి పరిస్థితి రాకుండా యాప్ పెట్టినా పర్వాలేదు, కానీ కరెక్ట్గా టైంకు చూపెట్టి కరెక్ట్ ఉన్న కాడ తీసుకొచ్చుకునేటట్టు కొద్దిగా మీరు అధికారులు చర్య తీసుకోండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము గత 7-8 ఏళ్ళ నుంచి అయితే ఎటువంటి విత్తనాలకు కానీ పంటకు కానీ పంట అమ్మకానికి కానీ దేనికి కానీ బాధపడలే. నీళ్ళకు కానీ కేసీఆర్ ఉన్న సమయంలో అన్ని విధాలుగా రైతులు బాగుపడ్డారు. ఇప్పుడు ఈ సంవత్సరం రైతులకు బాగా తిప్పలుంది. జర కేసీఆర్ లెక్క కొద్ది దయచేసి చెయ్యిర్రి. ఇంకో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటారు కావచ్చు మీరు. ఆ 2-3 ఏళ్ళ మందం కొద్దిగా రైతులను ఆదుకోరు. లేకుంటే రైతులు బాగా ఘోరం అవుతుంది, రైతులు బాగా వెనకబడిపోతారు, బాగా పరిస్థితి రైతులది గోస అవుతుంది. గత నెల 15 రోజుల నుంచి నీటి విడుదల చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు మేము పంట పొలాలు వేసుకోవాలంటే నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అసలు కాంగ్రెస్ వచ్చి నుండి ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు. మరి కాంగ్రెస్ నిద్రపోతుందా గుడ్డిదా అర్థం కావట్లేదు. మాలాంటి యువ రైతులని ప్రోత్సాహకంగా వాళ్ళు ఏదైతే కేసీఆర్ గారు అంతకుముందు పెట్టిన ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసి కట్ చేసిండు. కాబట్టి మేము ఇప్పుడు ఏ విధంగా మేము ఈ రైతు పొలాలను సాగు చేసుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అన్నీ వదిలేసుకొని నేను ఒక రైతులాగా యువ రైతులాగా నేను పొలం చేసుకొని పని చేసుకోవాలనుకుంటే ఇక్కడ నీళ్ళు అందుబాటులో లేవు, సకాలంలో రైతు బంధు విడుదల చేయలేదు. అసలు ఇది ఏం ప్రభుత్వం అనేది అర్థం కావట్లేదు. అసలు మీరు ఎందుకు గద్దెనెక్కారు? మా యువ రైతులను ఎందుకు ప్రోత్సాహకంగా చేయట్లేదు? పాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టిన పథకాలన్నింటినీ ఎందుకు కంట్రోల్ చేస్తున్నారు? అసలు మా మీద మీ అసలు కన్నెరితనం ఏంటిది? అంటే రైతులు బతకూడదా? రైతులే రాజ్యానికి వెన్నెముక. ఈ విషయాన్ని ఎలా మర్చిపోయింది రేవంత్ ప్రభుత్వం? మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు సకాలంలో నీళ్లు విడుదల చేయాలి. మాకు రైతు బంధు కూడా అందరికీ మీరు ఏదైతే లిమిట్ పెట్టారో దాని ప్రకారం, ఏదైతే మీరు అమౌంట్ ఇంత అని చెప్పారో దాని ప్రకారం విడుదల చేయాలి. లేకపోతే మాత్రం మా రైతుల కోసం ఖచ్చితంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా నేను హెచ్చరించే విషయం ఏంటంటే సకాలంలో రైతులకు కావాల్సిన పథకాలన్నీ అందించి యూరియాను కూడా ఇంటికి వచ్చే విధంగా చేయాలి. మాకు ఏం తెలుసు, మేము మొబైల్ ఫోన్ మాకంటే యువకుల కంటే వాడొస్తుంది.
ముసలోళ్ళు ఉంటారు, ఏజ్డ్ ఉంటారు, వాళ్ళకు చిన్న ఫోన్లు ఉంటాయి. మీరు యాపులలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు అంటే యూరియాని మాకి అందకుండా చేయడానికి ఈ యాపులు అనేది ఒకటి తీసుకొచ్చి అరిగోస పెడుతున్నారు. మీరు ఈ యాప్లు ఎట్లా తెలుస్తాయి మీరు చెప్పుర్రు. ఇప్పుడు వాళ్ళకు చిన్న ఫోనే సరిగా వాడరాదు. అప్పుడు కేసీఆర్ గారి హయాంలో లారీలలో యూరియా బస్తాలు ఇంటికి తీసుకొచ్చేసిన పరిణామాలు ఉన్నాయి. మరి ఇదెందుకు మర్చిపోయారు? ఇది గుడ్డి ప్రభుత్వం, వెర్రి ప్రభుత్వం, అసలు అర్థం కావట్లేదు. రైతులను గోస పెడితే దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోగలరు. దానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాము. మీరు మాత్రం ఖచ్చితంగా సకాలంలో రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. నేను ఒక యువ రైతును. నేను ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నానంటే నాకంటే ఏజ్డ్ ఉన్న రైతులు ఎంత గోసపడుతున్నారు అనేది అర్థం చేసుకోవాలి.